హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఎట్లాగూ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో సిఎస్సిలో ఉన్నటువంటి వివిధ బ్రాంచెస్ మధ్య చాలా కన్ఫ్యూజన్ ఉంది. పర్టికులర్గా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ మీద చేస్తే అసలు ఇది సిఎస్సి ఫ్యామిలీ కాదనుకునే పేరెంట్స్ కొంతమంది అయితే, సిఎస్సికి బాగా ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏఎంఎల్కి ఇంకా ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఐటీ వాళ్ళని ప్లేస్మెంట్స్లో కూర్చొనివ్వరు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇందులో నిజమెంత? ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద కాలేజ్ తీసుకున్నారనుకోండి, సిఎస్సి 10 లక్షల డొనేషన్ ఉంటే ఐటీ ఎగ్జాక్ట్గా హాఫ్ డొనేషన్ ఉంటుంది. 10 లక్షలు 12 లక్షలు ఉంటే ఒక కాలేజీలో ఐటీకి వచ్చేసి హాఫ్ డొనేషన్ ఉంటుంది. ఎందుకు ఇలాగూ? అసలు ఏంటి నిజంగా సిఎస్సి ఐటీకి అంత వ్యత్యాసం ఉందా? వచ్చేటువంటి రిక్రూట్మెంట్ కంపెనీస్ ఈ రకంగా సిఎస్సి వాళ్ళని, సిఎస్సి ఏఎంఎల్ వాళ్ళని పిలిచి, సిఎస్సి మరియు సిఎస్ఎం వాళ్ళని ప్లేస్మెంట్స్కి పిలిచి ఐటీ వాళ్ళని పక్కన పెట్టేస్తారా? ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళని కానీ, లేదా సిఎస్సి ఐటీ అని కూడా 2 రకాలు ఉంటాయి. దీంట్లో ఈ 2 బ్రాంచ్లను పెద్దగా ప్లేస్మెంట్స్కి పిలవరు అనేది అంటూ నిజం ఉందా అనేది చూసినప్పుడు అబ్సల్యూట్గా ఇందులో ఎటువంటి నిజము లేదండి. సిఎస్సి ఐటీలో పర్టికులర్గా కోర్ సిఎస్సి మరియు ఐటీకి మధ్య వ్యత్యాసం చాలా చాలా మైన్యూట్గా ఉంటుంది. ఇది కొంచెం కోడింగ్ వైపుకు ఉంటుంది, ఇది కొంచెం బిట్ ఆఫ్ హార్డ్వేర్ దీంట్లో యాడ్ అయి ఉంటుంది అంతే. ఇది కొంచెం కోడింగ్గా ఉంటుంది అంతే తప్ప జనరల్గా ఒక కాలేజీ ప్లేస్మెంట్స్కి ఏదైనా ఒక కంపెనీ వచ్చినప్పుడు సిఎస్సి ఫ్యామిలీ అని పిలుస్తారు. ఇప్పుడు ఒకప్పట్లో అయితే సిఎస్సి ఒకటే ఉండేది కూడా సరిపోయింది, కానీ ఇప్పుడు సిఎస్సి ఫ్యామిలీ అంటారు. ఫ్యామిలీ అంటే ఈ ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సిఎస్సి ఫ్యామిలీ అంటే సిఎస్సి వస్తుంది, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఎంఎల్, దీన్నే సిఎస్సి ఏఎంఎల్ అని కూడా అంటారు. సిఎస్డి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్. ఏఐడిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. నెక్స్ట్ బీటెక్ ఏఐ, బీటెక్ ఏఐఎంఎల్. దీని తర్వాత మనకి సిఎస్సి అని వస్తుంది. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ. సిఎస్ఓ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ. మీరు ఏ బ్రాంచ్ చదివినప్పటికీ సిఎస్సి ఫ్యామిలీకి వచ్చేటువంటి అన్ని కంపెనీస్కి మీరు జనరల్గా ఎలిజిబుల్ ఉంటారు అంతే తప్ప ఎంత పర్సంటేజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఈ బ్రాంచ్లో ఏదైనా ఒకటేగా ఎందుకు ట్రీట్ చేస్తారు అంటే 99% ఆఫ్ ది కంపెనీస్ స్పెసిఫిక్గా పలానా బ్రాంచ్ వాళ్ళనే తీసుకుంటామనేటువంటి ముచ్చట ఎక్కడా లేదు. కాబట్టి మీరు ఐటీ తీసుకునేటప్పుడు డొనేషన్ తక్కువ పెట్టుకొని, అంటే ఎగ్జాంపుల్ దీన్ని ఎలా తీసుకోవాలంటే, కొన్ని సందర్భాలలో మనకి ఐటీ బ్రాంచ్లో 30,000కి సీట్ వస్తుంది అనుకుందాం. ఉదాహరణకి సివిఆర్ కాలేజ్ తీసుకుందాం. సివిఆర్ కాలేజీలో ఒకవేళ 8,000కో 10,000కో సిఎస్సి కట్ అయిపోయింది అనుకున్నట్లయితే 10,000 ర్యాంక్కి, ఐటీకి వచ్చేసరికి ఇంచుమించు 15,000 దాకా మీకు సీట్ వచ్చేస్తుంది. 15,000 నుంచి 20,000 కూడా సీట్ వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ డబల్ ర్యాంక్ వేరియేషన్ ఉన్న ఐటీ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఈ పేరు జనరల్గా పెద్దగా నచ్చదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అన్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయి ఉండాలని చాలామందికి తెలుసు. ఈ పేరు ఇది ఎప్పటి నుంచో ఉంది, ఓల్డెస్ట్ బ్రాంచ్, అయినా కానీ పెద్ద అవేర్నెస్ ఐటీ మీద ఉండదు. కాబట్టి మీరు 89 సబ్స్క్రైబర్స్గా మీరు ట్రిక్కీగా ఆలోచించండి. పెద్ద కాలేజీలో అంటే టాప్ 5 కాలేజీలో ఐటీ తీసుకోవడం ఉత్తమ మార్గం తప్ప కింద కాలేజీకి వచ్చి సిఎస్సి ఏఎంఎల్ తీసుకోవడం అనేది ఒక లాజిక్ లేనటువంటి ఒక వాదన అనమాట. అంటే ఫ్యాన్సీనెస్ కోసము మీరు మంచి కాలేజీలో ఐటీ సీట్ను వదిలేసి కింద కాలేజీ సీట్కి వెళ్ళడం అనేది ఏమాత్రం మంచిదైతే కాదనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు సిఎస్సి ఫ్యామిలీ గురించి చెప్పినా నేను. అండ్ పర్టికులర్గా సిఎస్సి ఐటీ డిఫరెన్స్ ఏమీ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్లో, కానీ మోస్ట్లీ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. ఎలాగూ మీకు సిఆర్టీ ట్రైనింగు, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగు 2 బ్రాంచ్లకి కలిపే ఇస్తారు. కాబట్టి సిఎస్సి 10 లక్షల డొనేషన్ కట్టిన ఆయన, ఐటీలో 5 లక్షల డొనేషన్ కట్టిన ఆయన, ఇద్దరు పక్క కూర్చొని సిఆర్టీ ట్రైనింగ్ తీసుకుంటారు. కాబట్టి ఎటువంటి వ్యత్యాసము సిఎస్సి ఐటీకి చూపించాల్సినటువంటి అవసరం లేదు. జనరల్గా వెరీ వెరీ మైన్యూట్ వేరియేషన్, అది కూడా ప్లేస్మెంట్స్లో పట్టించుకోరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఇంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే తప్పకుండా 89ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.